వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వెస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇది వచ్చే షార్ట్ నోటిఫికేషన్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ షార్ట్ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే తీయడం చెప్పారు. ఇది చూసుకుంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఇన్వైటెడ్ టు ది అప్రెంటిస్షిప్ ఇన్ వెస్టర్న్ రైల్వే అనమాట. వెస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద మనం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇది వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో ముంబై కింద వస్తుంది అనమాట. ఇది అప్రెంటిస్ డేట్ వచ్చేసి మనకి 20వ తారీఖున రిలీజ్ చేస్తారు. 23 నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మంత్ 22వ తారీఖు వరకు మనకి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 23, క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/10/2024 వరకు టైం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అనేది ఇంకా షార్ట్ నోటిఫికేషన్లో అయితే డీటెయిల్స్ చెప్పలేదు. మనకి అప్రెంటిస్షిప్ యాక్ట్ కాబట్టి 10th+ IT ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే IT క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి పే స్కేల్ అనేది కూడా అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారము మనకి పే స్కేల్ అనేది పే చేస్తారన్నమాట. ITI చేసిన వాళ్ళు 10th చేసిన వాళ్ళకి సపరేట్ క్యాటర్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇందులో చెప్పలేదన్నమాట. ఓన్లీ అప్లికేషన్ ఓపెనింగ్ డేటు, క్లోజింగ్ డేటు, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మాత్రం చెప్పడం జరిగింది. ఓవరాల్ పోస్టులు వచ్చేసి మనకి 5000 పోస్టుల వరకు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో వెస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద ఇది చూసుకుంటే 5066 పోస్టులకి అయితే మనకి వెస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది అప్రెంటిస్షిప్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా తీయడం జరుగుతుంది అనమాట. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత. అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని కూడా నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.